వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది. ఫైల్స్, డాక్యుమెంట్స్ ఎక్కువగా షేర్ చేసుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. ఏదైనా పేపర్ కాపీస్ వాట్సాప్ లో షేర్ చేసుకోవాలనుకుంటే ఇప్పటి వరకు కెమెరాలో ఫోటో తీసి సెండ్ చేసేవాళ్ళం. కానీ ఈ రిస్క్ లేకుండా ఇకపై వాట్సాప్ లోనే ఆ పేపర్ కాపీని డాక్యుమెంట్ లా మార్చి షేర్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ స్కాన్ చేసి సెండ్ చేయాలంటే మరో యాప్ ఫోన్ లో ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. వాట్సాప్ వినియోగదారుల కోసం వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ని డెవలప్ చేసింది. ప్రస్తుతం యాపిల్, ఐఫోన్ యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది కూడా. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ డాక్యుమెంట్ స్కాన్ ఆప్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వాట్సాప్ అధికారికంగా వెల్లడించలేదు. డైరెక్ట్ వాట్సాప్ లోనే కెమెరా యూజ్ చేసి డాక్యుమెంట్స్ ను స్కాన్ చేసి కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసి స్క్రీన్ బాటమ్ లో ఉన్న ప్లస్ సింబల్ పై క్లిక్ చేయాలి. తర్వాత అందులో డాక్యుమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే 3 ఆప్షన్లు కనిపిస్తాయి. చూస్ ఫ్రమ్ ఫైల్స్, చూస్ ఫ్రమ్ ఫోటోస్ ఆర్ వీడియోస్, వీటితో పాటు డాక్యుమెంట్ స్కాన్ చేయండి అనే 3 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అందులో మూడో ఆప్షన్ డాక్యుమెంట్ స్కాన్ పై నొక్కితే కెమెరా ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ దగ్గరున్న డాక్యుమెంట్ స్కాన్ చేసి నేరుగా మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. తరచూ ఫైల్స్, పేపర్ డాక్యుమెంట్స్ పంపించే వారికి ఈ ఫీచర్ చాలా యూస్ఫుల్ గా అవుతుంది. వాట్సాప్ లో రాబోతున్న ఈ కొత్త ఫీచర్ గురించి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.